హాయ్ హలో వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దాం. వాటితో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, 1965 భారత్ పాక్ యుద్ధానికి 60 ఏళ్ళు. ఎక్స్ప్లనేషన్: భారత్ పాకిస్తాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధానికి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం డైమండ్ జూబ్లీని పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 1965 ఆగస్టులో ప్రారంభమైన ఈ యుద్ధం సెప్టెంబర్ 23న ముగిసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ యుద్ధం సాగింది. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ మిషన్లో ఇస్రో వినియోగించనున్న ఏఐ రోబో పేరు ఏమిటి? ఎక్స్ప్లనేషన్: గగన్యాన్ మిషన్లో ఇస్రో ఓ ఏఐ ఆఫ్ హ్యూమనాయిడ్ రోబోను ఉపయోగించనుంది. దీనికి వ్యోమమిత్ర అనే పేరు పెట్టారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే టెస్ట్ ఫ్లైట్లో దీనిని ప్రయోగించనున్నారు. ఏఐతో పనిచేసే ఈ రోబో స్పేస్ మిషన్లో మనుషులు చేసే టాస్కులన్నీ చేయగలదు. ప్యానెల్స్ ఆపరేట్ చేస్తూ గ్రౌండ్ కంట్రోల్తో సంప్రదింపులు చేసే విధంగా దీనిని డిజైన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ తరపున ఆస్కార్కు హోమ్ బౌండ్. ఎక్స్ప్లనేషన్: 2026 అకాడమీ అవార్డ్స్కు భారత్ తరఫున హిందీ చిత్రమైన హోమ్ బౌండ్ అధికారికంగా ఎంపికైంది. వివిధ భాషలకు చెందిన 24 చిత్రాలను పరిశీలించిన ప్యానెల్ ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. నీరజ్ గైవాన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ క్వశ్చన్, 474 రాజకీయ పార్టీలను తొలగించిన ఎన్నికల కమిషన్. ఎక్స్ప్లనేషన్: రిజిస్టర్ అయిన 474 గుర్తింపు లేని పొలిటికల్ పార్టీలను ఎన్నికల సంఘం డీలిస్ట్ చేసింది. 6 ఏళ్లకు మించి ఎన్నికలలో పాల్గొనకుండా ఉన్న పార్టీలు, ఆడిటింగ్ అయిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ సమర్పించని పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా 2 నెలల్లో ఈసీ ఈ చర్యలు చేపట్టడం ఇది రెండోసారి. మొత్తంగా 2 నెలల్లో రిజిస్టర్ నుంచి 808 పార్టీలను తొలగించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా క్రెడిట్ రేటింగ్ పెంచిన R&I. ఎక్స్ప్లనేషన్: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనడానికి నిదర్శనంగా మరో క్రెడిట్ రేటింగ్ కంపెనీ ఇండియా రేటింగ్ను అప్గ్రేడ్ చేసింది. జపాన్కు చెందిన R&I BBBగా ఉన్న రేటింగ్ను BBB+కు మార్చింది. అంతర్జాతీయ కంపెనీలను భారత్ ఆకర్షిస్తుందని పేర్కొంది. కాగా ఆగస్టులో S&P గ్లోబల్ భారత్ క్రెడిట్ రేటింగ్ను BBB- నుంచి BBBకి, మే నెలలో మార్నింగ్ స్టార్ DBRS BB నుంచి BBBకి అప్గ్రేడ్ చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, హర్షదీప్ సింగ్ అరుదైన రికార్డ్. ఎక్స్ప్లనేషన్: భారత బౌలర్ హర్షదీప్ సింగ్ అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ టీ20లో 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్గా నిలిచారు. ఆసియా కప్లో భాగంగా ఒమాన్తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు నమోదైంది. 64 మ్యాచ్ల్లోనే ఈ రికార్డు సాధించడం విశేషం. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ క్యాబినెట్ మంత్రిని నియమించిన తొలి దేశం ఏది? ఎక్స్ప్లనేషన్: ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ అవతార్ను క్యాబినెట్ మంత్రిగా అల్బేనియా నియమించింది. ఈ ఏఐ అవతార్కు దియల్లా అని పేరు పెట్టింది. అవినీతిని కంట్రోల్ చేయడం, టెండర్లు ఇవ్వడంలో పారదర్శకత, బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో మెరుగైన ఫలితాలు ఉండేలా దియల్లా చర్యలు తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ కొరియాకు నూతన రాయబారిగా గౌరంగ్ లాల్ దాస్. ఎక్స్ప్లనేషన్: భారత్ తరఫున దక్షిణ కొరియాకు నూతన రాయబారిగా సీనియర్ IFS ఆఫీసర్ గౌరంగ్ లాల్ దాస్ నియమితులయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో భారత్ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండడం
ఈ ప్రాంతంలో సౌత్ కొరియాకు ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ప్రస్తుతం విదేశాంగ శాఖలో ఈస్ట్ ఏషియా డివిజన్ జాయింట్ సెక్రటరీగా గౌరవ్ గలాల్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. పాస్బుక్ లైట్ లాంచ్ చేసిన ఈపీఎఫ్ఓ. ఎక్స్ప్లనేషన్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పాస్బుక్ లైట్ పేరుతో కొత్త ఫీచర్ లాంచ్ చేసింది. దీనివల్ల ఈపీఎఫ్ అకౌంట్ మేనేజ్మెంట్ మరింత సులువుగా, వేగంగా, పారదర్శకంగా ఉండనుంది. ఈ ఫీచర్లో సెపరేట్ పాస్బుక్ పోర్టల్కు లాగిన్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లలో కోత. ఎక్స్ప్లనేషన్. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇదే తొలి రేట్ కట్. గ్రోత్ తగ్గడం, లేబర్ మార్కెట్ బలహీనపడిన కారణంగా మార్కెట్లో బూస్ట్ నింపేందుకు ఈ కోత విధించారు. ఈ ప్రభావం ఇండియా పైన పడే అవకాశం ఉంది. ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉంది. ఫలితంగా లోన్లపై వడ్డీ మరింత తగ్గొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఎక్స్ప్లనేషన్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 23న జరిగే 71వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 2023వ సంవత్సరానికి గాను లాల్కు ఈ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినీ పరిశ్రమల్లోనే అత్యున్నత పురస్కారం ఇది. నెక్స్ట్ క్వశ్చన్. మొరాకోలో తొలి భారత డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఎక్స్ప్లనేషన్. ఆఫ్రికా దేశమైన మొరాకోలో తొలి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను భారత్ ప్రారంభించింది. మొరాకో పర్యటన సందర్భంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మొరాకో ప్లాంట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. భారత రక్షణ పరిశ్రమ గ్లోబల్గాను విస్తరిస్తుందనడానికి ఇది నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి మందాన. ఎక్స్ప్లనేషన్. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును ఉమెన్స్ వన్డే టీం వైస్ కెప్టెన్ స్మృతి మందాన బ్రేక్ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో 50 బంతుల్లో సెంచరీ చేసి వన్డేలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన ఇండియన్గా నిలిచారు. కాగా 2013లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో సెంచరీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ పవన్ కుమార్ భీమప్ప. ఎక్స్ప్లనేషన్. జస్టిస్ పవన్ కుమార్ భీమప్ప భజంత్రి పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ పంచోలి సుప్రీంకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానంలో భీమప్ప బాధ్యతలు చేపట్టారు. ఆయనకు గతంలో పలు హైకోర్టులలో పనిచేసిన అనుభవం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. స్కేటర్ ఆనంద్ కుమార్కు మరో గోల్డ్. ఎక్స్ప్లనేషన్. 2025 వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో భారత స్కేటర్ ఆనంద్ కుమార్ వెల్ కుమార్ చరిత్ర సృష్టించారు. 42 కిలోమీటర్ల మారథాన్లో గోల్డ్ మెడల్ సాధించి భారత్కు స్పీడ్ స్కేటింగ్లో తొలి వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ అందించారు. కాగా అంతకుముందు 1000 మీటర్ల ఈవెంట్లో గోల్డ్, 500 మీటర్ల స్ప్రింట్లో కాంస్య పతకాలు సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఎక్స్ప్లనేషన్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేను జరుపుకుంటారు. సంజ్ఞా భాషలపై అవగాహన పెంచడం సహా సంజ్ఞా భాష ప్రపంచాన్ని ఐక్యం చేస్తుందనే సందేశాన్ని పంపేందుకు ఏటా దీనిని నిర్వహిస్తారు. తొలిసారిగా 2018లో అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ పంచాయతీలకు నేషనల్ ఈ-గవర్నెన్స్ అవార్డ్. ఎక్స్ప్లనేషన్. నేషనల్ అవార్డ్ ఫర్ ఈ-గవర్నెన్స్ 2025 కింద 4 గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కాయి. డిజిటల్గా అప్గ్రేడ్ అయ్యి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలోని రోహిణి గ్రామ పంచాయత్కు గోల్డ్ అవార్డు, త్రిపురలోని వెస్ట్ మజిలీస్పూర్
గ్రామ పంచాయతీలకు సిల్వర్ అవార్డు. గుజరాత్లోని పల్సానా, ఒడిశాలోని సువాకటి గ్రామ పంచాయత్కు జ్యూరీ అవార్డులు దక్కాయి. నెక్స్ట్ క్వశ్చన్. కార్ల్స్ బెర్గ్ రిడ్జ్లో పరిశోధించేందుకు భారత్కు హక్కులు. ఎక్స్ప్లనేషన్. హిందూ మహాసముద్రంలోని కార్ల్స్ బెర్గ్ రిడ్జ్లో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఉనికి కనుగొనేందుకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీతో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 15 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ భారత్ పరిశోధన చేసేందుకు 10,000 చదరపు కిలోమీటర్ల ఏరియాకు యాక్సెస్ ఇవ్వనుంది. సముద్ర గర్భంలోని ఖనిజాల లభ్యతపై భారత్ పరిశోధించనుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్పోల్ ఏషియన్ కమిటీకి ఎన్నికైన భారత్. ఎక్స్ప్లనేషన్. సింగపూర్ వేదికగా జరిగిన 25వ ఇంటర్పోల్ ఏషియన్ కాన్ఫరెన్స్లో భారత్ ఇంటర్పోల్ ఏషియన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయింది. సైబర్ క్రైమ్, టెర్రరిజం, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి నేరాలను నిలువరించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. ఇందులో ఇప్పుడు భారత్ సైతం తన వంతు పాత్ర పోషించనుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాన పరిశ్రమల్లో భారీ వృద్ధి. ఎక్స్ప్లనేషన్. దేశంలోని 8 ప్రధాన పరిశ్రమలు ఆగస్టు నెలలో మంచి వృద్ధి కనబరిచాయి. వీటికి సంబంధించిన సూచీ గత ఏడాదితో పోలిస్తే 6.3% వృద్ధి సాధించింది. ఒక నెలలో ఈ స్థాయిలో వృద్ధి సాధించడం గత ఏడాది కాలంలో ఇదే తొలిసారి. కోల్, క్రూడాయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ రంగాలను 8 ప్రధాన పరిశ్రమలుగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. 2026 నుంచి BBNJ ట్రీటీ అమలు. ఎక్స్ప్లనేషన్. గ్లోబల్ ఓషన్ గవర్నెన్స్కు సంబంధించి 143 దేశాలు కుదుర్చుకున్న మెరైన్ బయోలాజికల్ డైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ ట్రీటీ 2026 జనవరి 15 నుంచి అమలు కానుంది. దేశాల పరిధిలో లేని సముద్ర భాగాలను, అందులోని జీవ సంపదను పరిరక్షించేందుకు ఈ ఒప్పందం కింద ప్రపంచ దేశాలు కృషి చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆక్రోఫోబియా అంటే ఏమిటి? ఎత్తైన ప్రదేశాలంటే కొందరికి భయంగా ఉంటుంది. కొండలపైకి ఎక్కినప్పుడు, బ్రిడ్జి పైకి వెళ్ళినప్పుడు లేదా ఎత్తైన బిల్డింగ్స్ పైకి వెళ్ళినప్పుడు జనరల్గా ఈ ఫీలింగ్ ఉంటుంది. దీనినే ఆక్రోఫోబియా అంటారు. గ్రీకు భాషలో అక్రాన్ అండ్ ఫోబస్ అనే పదాలతో ఇది వచ్చింది. గ్రీకులో అక్రాన్ అంటే ఎత్తు, ఫోబస్ అంటే భయం. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం మొదలైనవి దీని లక్షణాలు.